హలో ఫ్రెండ్స్, ఒక మాజీ ఎంపీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎంత బాధ్యతాయుతమైన పదవులు ఇవి. ఈ పేర్లు చెప్పగానే మనకు తెలియకుండానే ఒక గౌరవం అయితే వస్తుంది కదా. కానీ ఆ స్థాయి వ్యక్తులు సోషల్ మీడియాలో ఒక గల్లీ స్థాయి వ్యక్తుల్లాగా ఒకళ్ళపై ఒకళ్ళు తిట్లు శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటుంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. అవి ఇంత ఎక్కడో జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ ఈ నెల 30వ తారీఖున ఆయన రిటైర్ కాబోతున్నారు. చాలా అటు కెరీర్ ఎండింగ్లో ఉన్నారు ఆయన. మరోవైపు మాజీ ఎంపీ హర్ష కుమార్, గతంలో రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. రాజమండ్రి, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఒక హవానైతే నడిపారు ఆయన. ప్రస్తుతం ఆయన కుమారులను శ్రీరాజ్ అలాగే జీవి సుందర్ వాళ్ళిద్దరిని కూడా రాజకీయంగా ప్రమోట్ చేసే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఇద్దరు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే. దళిత వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్యల మీద పోరాడతాము. ముఖ్యంగా ఈ దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు తీసింది కదా గవర్నమెంట్, దానికి సంబంధించి మళ్ళీ అవి కల్పించేందుకు. అంటే దళితులు ఎవరైనా క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదంటూ ఉన్న కొత్త నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు ఫైట్ చేస్తున్నాము అని చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి మీటింగ్లు పెడుతున్నారు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. కానీ సడన్గా వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో ఒక తేడా జరిగింది. ఆ మూమెంట్ని లీడ్ చేసే విధానంలో ఎక్కడో ఇద్దరి మధ్య కూడా గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. కానీ అది ఇప్పుడు పర్సనల్గా మారిపోయింది. ఒకళ్ళపై ఒకళ్ళు సోషల్ మీడియాలో చాలా భయానకమైనటువంటి పోస్టులు పెట్టుకుంటున్నారు. చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా అనిపించే పరిస్థితి. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే పివి సునీల్ కుమార్ ఆ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళారు. ఆర్ఎస్ఎస్లో ఇలా జరుగుతుంది, అక్కడ చాలా కొన్ని మంచి పనులు జరుగుతాయంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆయనపై విమర్శలు దళిత వర్గం నుంచి వచ్చాయి. దాన్ని ఈ హర్ష కుమార్ కావచ్చు, లేకపోతే ఆయన కుమారులు కావచ్చు, దాన్ని కొంచెం దాన్ని గాఢత పెంచుతూ కొంచెం మాట్లాడడం జరిగింది. దాన్ని కౌంటర్ చేస్తూ పివి సునీల్ కుమార్ వీళ్ళపైన అటాక్ అయితే ప్రారంభించారు. సడన్గా ఏమైందంటే పివి సునీల్ కుమార్కి సంబంధించిన అంటే ఆయన భార్య ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట. 498 కేసు ఏదో పెడుతూ ఆయన కొంచెం అంటే పోర్న్ వీడియోలు అవి ఎక్కువగా చూస్తుంటారు, అందులో ఉన్నట్టు తనని యాక్ట్ చేయమంటూ చేస్తుంటారు, అంటే రకమైన కాస్త అసభ్యకరమైనటువంటి పనులు చేస్తారన్న యాంగిల్లో ఏదో ఆవిడ పిటిషన్ ఏదో పెట్టారు. దాన్ని హర్ష కుమార్ ఫ్యామిలీ దాన్ని హైలైట్ చేస్తూ ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దాని కౌంటర్గా ఏమైందంటే గతంలో ఎప్పుడో హర్ష కుమార్ వాళ్ళకి కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్లో ఒక విద్యార్థినితో వాళ్ళ అబ్బాయి అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్తూ దానికి సంబంధించిన ఇష్యూ అయితే సడన్గా హైలైట్ చేశారు పివి సునీల్ కుమార్. దాన్ని మళ్ళీ కౌంటర్ చేస్తూ ఈరోజు జీవి సుందర్, హర్ష కుమార్ వాళ్ళ అబ్బాయి, గట్టిగా కామెంట్ చేస్తూ అసలు ఎంపీ అంటే ఏంటో తెలుసా నీకు, ఎమ్మెల్యే అంటే ఏంటో తెలుసు, దమ్ముంటే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి చూపించంటూ ఆయన సవాల్ చేస్తూ ఆయన ఒక పెద్ద వీడియోని రిలీజ్ చేశారనమాట. అందులోనే చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. కాస్త మాటలు కూడా అంటే ఆ పదాలు జోకర్ ఇలాంటి మాటలన్నీ కూడా వాడడం జరిగిందనమాట. సో ఓవరాల్గా దళితులకు సంబంధించిన ఇష్యూ మీద పోరాడతాము, నిమ్న వర్గాలకు సంబంధించిన వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించి దళిత క్రిస్టియన్స్ సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడతామంటూ ఈ మూమెంట్లో దిగిన ఇద్దరు చివరికి వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఇంకా చెప్పాలంటే స్థాయిని దిగజార్చుకున్నారని చెప్పాలి. ఇలాంటి దాన్ని హుందాగా కూడా డీల్ చేయొచ్చు. తమకు అనుకున్న అంటే తమ ప్రతిష్టకి ఇబ్బంది కలిగించేలా పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారంటే కన్నా డిఫమేషన్ కేసు లేకపోతే దానికి సంబంధించినటువంటి వేరే విధమైన న్యాయపరమైన అంశాల మీద వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు సడన్గా ఏమైందంటే వీళ్ళిద్దరు ఒకళ్ళపై ఒకళ్ళు చేసుకుంటున్న కామెంట్స్, ఆయన పెడుతున్న పివి సునీల్ కుమార్ పెడుతున్న పోస్టులు, మరోవైపు జేవి హర్ష కుమార్ అండ్ కో పెడుతున్నటువంటి వీడియోలు కావచ్చు, పోస్టులు కావచ్చు, సోషల్ మీడియాని ఒక విధంగా చెప్పాలంటే హీట్ ఎక్కిస్తున్నాయి. కానీ చూసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా చిరాగ్గా ఉంది, స్థాయిని దిగదార్చుకున్నట్టుగా ఉంది. నిమ్న వర్గాలకి సాయం చేయాల్సిన ఇలాంటి ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తులు ఆ స్థాయిని మరిచి తమలో తాము తిట్టుకుంటూ ఇలాగా శాపనార్థాలు పెట్టుకుంటూ పోస్టులు పెట్టడం అనేది ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశంగానే చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎస్ స్థాయి వ్యక్తి అలాగే ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి పోస్టులు పెట్టకుండా ఉంటేనే మంచిది, దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటేనే మంచిది అనేది అందరూ చెప్తున్నటువంటి మాట.